తెలుగులోనూ మంచి గుర్తింపున్న తమిళ హీరోల్లో విశాల్ ఒకడు. తెలుగులో ఆయనకు మంచి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. పందెం కోడి, పొగరు, భరణి, పూజ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విశాల్. ఆయన నటించిన చివరి సినిమా మార్క్ ఆంటోనీ. విశాల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. అయితే ఆ సినిమా తర్వాత విశాల్ బయట పెద్దగా కనిపించలేదు. విశాల్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి సినిమా మదగజ రాజా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ పాల్గొన్నాడు. అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ పరిస్థితి చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వచ్చిన విశాల్ అనారోగ్యానికి గురైనట్లు కనిపించాడు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ నోట్లో నుండి సరిగ్గా మాట కూడా రాలేని పరిస్థితిలో విశాల్ని చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అసలు విశాల్కు ఏమైంది అని కంగారు పడుతున్నారు. అయితే కొందరు విశాల్ తీవ్ర చలిజ్వరంతో బాధపడుతున్నాడని అంటుంటే, కాదని ఆ మధ్య ఓ సినిమా షూటింగ్లో విశాల్కు తీవ్ర గాయం కారణంగా కంటికి పైభాగంలో నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇటీవల ఆ గాయం మరలా ఇబ్బంది పెడుతుందని, అందువలనే వణుకుతున్నాడని ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. అసలు ఇంతకీ విశాల్ అనారోగ్యానికి కారణం ఏంటనే దానిపై విశాలే స్వయంగా స్పందిస్తే కానీ తెలియదు. ఎంతో ఫిట్గా ఉంటూ సినిమాల్లో చాలా స్టంట్స్ సొంతంగా చేసే విశాల్ ఇలా వణుకుతూ మాట్లాడడం చూసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విశాల్ను ఇలా చూడడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో సినిమా అభిమానులు కూడా పేర్కొంటున్నారు. విశాల్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించాలని ప్రార్థిస్తున్నారు. మరి విశాల్ అనారోగ్య పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.